హాయ్, నేను ప్రదీప్. సో, సెకండ్ డే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో, దానికంటే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయండి, బూస్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చిన్న వీడియోనే. సో, మనం ఓటింగ్ పరంగా అన్ని అనఫిషియల్ పోల్స్లో కనుక చూసినట్లయితే ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ ఓటింగ్ అయితే మాత్రం గంటకు మారిపోతున్నాయి. చాలా పోటాపోటీగా వేస్తున్నారు ఓట్లు. ఆన్లైన్లో కూడా పోటాపోటీగానే పడుతుందనేది తెలుస్తుంది. సో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా కాస్త జనాల్లో కూడా ఒక ఉత్సుకతగా ఉన్నారు. ఎవరు అవుతారా అనేది. సో, చూద్దాం. నిఖిల్ అయితే టాప్ ప్లేస్లోనే ఉన్నాడు, 25%. తర్వాత విష్ణుప్రియ దూసుకుంటూ వస్తుంది దగ్గరికి, 21% ఉంది. తర్వాత మణికంఠ. నిజంగా మణికంఠ ఫస్ట్లో డ్రామా వేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ అతను బ్యాక్గ్రౌండ్ అతనికి ఇబ్బంది పెట్టింది వాస్తవమే. గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడాడు. సో, రాత్రి జరిగిన గేమ్ చూసి నేను లైవ్లో చాలా చక్కగా ఆడాడు. మాట్లాడడం కూడా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు మొఖాన. వెనకాల బ్యాక్ పిచ్చింగ్లో చేయడం లేదు. అందువల్ల జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ఇతను 14% పడుతుంది. తర్వాత నైనిక గేమ్స్లో ఎరగదేస్తుంది. నైనిక కూడా మాట్లాడడం కూడా సౌమ్యంగా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా రఫ్ అనేది ఉండదు. ఆ అమ్మాయి కూడా కనెక్ట్ అయినట్టుంది జనాలకి, అందుకని 10% ఉంది. తర్వాత సీత, భాషకి వీళ్ళిద్దరు కూడా 8% ఉంది. కొన్ని ఓట్లు అయితే సీత ఎక్కువ ఉంది, తర్వాత భాష ఉన్నాడు. చివరిలో పృథ్వీ, ఆదిత్య వీళ్ళిద్దరికీ చెరొక 7% ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ లేడీని ఎలిమినేట్ చేశారు కాబట్టి ఈ వారం ఖచ్చితంగా జంటనే ఎలిమినేట్ చేస్తారని అనుకుంటున్నా. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాత్రం ఒక కమెడియన్ లేడీని దించబోతున్నారు. గతంలో కూడా ఆవిడ బిగ్ బాస్లో వచ్చిపోయారు. వచ్చి ఒక 2 వారాలే ఉండి తర్వాత ఎలిమినేట్ అయిపోయారు. ఆమె కనుక వస్తే ఫన్కి అసలు మనం నవ్వుకోవడానికి కడుపు నొప్పి పుడుతుంది, అంత నవ్విస్తుంది. సో, మొత్తానికి ఓటింగ్ పరంగా చూస్తే ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా రేపటి దాకా ఉంది. మీకు నచ్చిన కంటెస్టెంట్లకి ఖచ్చితంగా ఓటు వేయండి, మిస్డ్ కాల్స్ కూడా చేయండి. ఎందుకంటే మీకు ఇష్టమైన కంటెంట్కి మీరు వేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. నా ఒక్కదే ఉందని అనుకోబాకండి, ఎందుకంటే ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.